భారతదేశ చరిత్రలో ఎన్నో గొప్ప సామ్రాజ్యాలున్నాయి. కాని ముఖ్యంగా డక్కన్ పీఠభూమిని మొట్టమొదట ఏకం చేసిన ఒక శక్తివంతమైన రాజవంశం ఉంది. వాళ్లే శాతవాహనులు. వాళ్ల కథ అది కేవలం ఒక సామ్రాజ్యం కాదు, మొత్తం దక్షిణ భారతదేశ రాజకీయ, సాంస్కృతిక పునాదులని మనం అర్థం చేసుకునే ప్రయాణం. అసలు వాళ్లెవరు, వాళ్ల మూలాలేంటి, ఈ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. అసలు శాతవాహనులు ఎందుకంత ముఖ్యం ఆలోచించండి. ఒకప్పుడు దేశమంతా మౌర్యుల పాలనలో ఉంది. వాళ్ల సామ్రాజ్యం పడిపోయాక ముఖ్యంగా దక్షిణాపదంలో ఒక పెద్ద రాజకీయ శూన్యం ఏర్పడింది. అప్పుడు ఆ గ్యాప్ను ఫిల్ చేసి మొత్తం దక్కన్ పీఠభూమినంతా ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత అది శాతవాహనుల్దే. అందుకే వాళ్లకి చరిత్రలో అంత ప్రత్యేక స్థానం. ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా శాతవాహనుల ప్రాముఖ్యతతో మొదలుపెడదాం. తర్వాత వాళ్లది అసలు ఏ ప్రాంతం అనే పెద్ద చారిత్రక చర్చలోకి వెళ్దాం. ఆ తర్వాత వాళ్ల జాతి ఏంటి, వాళ్ల పరిపాలన ఎప్పటినుంచి ఎప్పటిదాకా సాగింది, వాళ్ల రాజధానులు ఎక్కడెక్కడ ఉండేవి, ఇలాంటి విషయాలన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మరి మొదలు పెడదాం. మొట్టమొదటిగా చరిత్రకారుల మధ్య ఇప్పటికీ ఒక హాట్ టాపిక్ లాగా నడుస్తున్న ఒక ఆసక్తికరమైన చర్చ. అదేంటంటే, శాతవాహనుల అసలు స్వస్థలం ఏది, వాళ్ల మూలాలు ఎక్కడున్నాయి? దీనిమీద రకరకాల వాదనలున్నాయి. ఈ విషయంలో ప్రధానంగా 4 వాదనలు వినిపిస్తాయి. మొదటిది కర్ణాటక సిద్ధాంతం. విఎన్ సుక్తాంకర్ లాంటి వాళ్లు అక్కడ దొరికిన శాసనాల్ని చూపిస్తూ వీళ్లు కర్ణాటకకు చెందినవారంటారు. రెండోది విదర్భ సిద్ధాంతం. వివి మిరాషి ఏమంటారంటే, గౌతమీపుత్ర శాతకర్ణికి బెన్నాకటక స్వామి అనే బిరుదుంది, దాన్ని బట్టి వీళ్లు విదర్భ ప్రాంతం వాళ్లని వాదిస్తారు. ఇక మూడోది మహారాష్ట్ర సిద్ధాంతం. పిటి శ్రీనివాస అయ్యంగార్ లాంటి వాళ్లు నాసిక్ శాసనాలు, వాళ్ల రాజధాని ప్రతిష్ఠానపురం మహారాష్ట్రలో ఉండటాన్ని బట్టి అదే వారి స్వస్థలమంటారు. కానీ వీటన్నింటికంటే బలంగా వినిపించే వాదన మాత్రం ఆంధ్ర సిద్ధాంతం. విఎస్ స్మిత్, రాప్సన్ లాంటి వాళ్లు, మెగాస్థనీస్ లాంటి గ్రీకు రచయితలు పురాతన ఆంధ్రుల శక్తి గురించి రాసినదాన్ని ఆధారం చేసుకుని వీళ్లు ఆంధ్రులే అని గట్టిగా చెప్తారు. అయితే ఈ ఆధారాలతో ఒక నిర్ధారణకు రావడం అంత సులభం కాదు. ఎందుకంటే ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ కె గోపాలాచారి ఒక మాటన్నారు. ఒక ప్రాంతంలో ఒక రాజుగారి శాసనాలు దొరికాయి కదా అని అదే వాళ్ల సొంత ఊరు అని చెప్పలేం. అది వాళ్లు గెలిచిన ప్రాంతం కూడా అయ్యుండొచ్చు కదా అని. చూసారా, చరిత్రని అర్థం చేసుకోవడమంటే ఒక డిటెక్టివ్ పనిలాంటిది. చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఓకే, వాళ్ల ఊరు సంగతి పక్కన పెడితే ఇప్పుడు వాళ్ల జాతి, సామాజిక గుర్తింపు గురించి మాట్లాడుకుందాం. చరిత్రలో పేర్లనేవి కేవలం పిలవడానికి మాత్రమే కాదు, అవి వాళ్ల రాజకీయ అధికారానికి, వాళ్ల పాలనకి ఒక రకమైన చట్టబద్ధతనిస్తాయి. ఇక్కడ చూడండి, శాతవాహనుల గురించి 2 ముఖ్యమైన పదాలు వినిపిస్తాయి. ఒకటి ఆంధ్రభృత్యులు, రెండోది ఆంధ్రులు. పురాణాల్లో వాళ్లని ఆంధ్రభృత్యులు అన్నారు. దానికర్థం ఆంధ్రుల సేవకులు లేదా మౌర్యుల దగ్గర సేవకులు అని. అంటే వీళ్లు మొదట సామంతులుగా ఉండి ఆ తర్వాత స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారని ఈ పదం సూచిస్తుంది. కాని వాళ్లను ఆంధ్రులు అని పిలిస్తే దాని అర్థం పూర్తిగా మారిపోతుంది. వాళ్లు ఒక స్వతంత్ర జాతి అని, బయటి వాళ్ల పాలనపై తిరుగుబాటు చేసి తమ రాజ్యాన్ని స్థాపించుకున్న వీరులనిపిస్తుంది. చూశారా, ఒక్క పదం ఎంత తేడాని చూపిస్తుందో? ఇక్కడే మనకు రాజకీయ చట్టబద్ధత అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. అంటే ఒక రాజుకి పరిపాలించే హక్కుందని ప్రజలు, చరిత్ర ఒప్పుకోవడమే ఇది. ఇప్పుడు చెప్పండి, సేవకులుగా మొదలవ్వడానికి, స్వతంత్ర జాతిగా రాజ్యాన్ని స్థాపించడానికి ఎంత తేడా ఉందో? ఆ తేడానే వాళ్ల పాలనా హక్కుని నిర్ణయిస్తుంది. అందుకే ఈ చర్చ చాలా చాలా ముఖ్యం. ఈ కన్ఫ్యూజన్ను క్లియర్ చేయడానికి ప్రఖ్యాత చరిత్రకారుడు కెఏ నీలకంఠ శాస్త్రి ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. ఆయన ప్రకారం వాళ్ల జాతి ఆంధ్ర, వాళ్ల రాజవంశం పేరు శాతవాహన, వాళ్ల ఇండి పేరు లేదా బిరుదు శాతకర్ణి. ఈ వర్గీకరణ వాళ్ల బహుముఖ గుర్తింపును అర్థం చేసుకోవడంలో మనకు బాగా సహాయపడుతుంది. సరే, వాళ్ల గుర్తింపు గురించి చూశాం కదా. ఇప్పుడు వాళ్ల పాలన ఎప్పుడు మొదలైంది, ఎప్పటిదాకా సాగింది, ఆ కాలక్రమం గురించి తెలుసుకుందాం. దీనికి మనకు ముఖ్యమైన ఆధారం పురాణాలు. కాని వాటిలోనే చిన్న ట్విస్ట్ ఉంది. మనకు ఆధారాలుగా ఉన్న పురాణాల్లోనే 2 రకాల లెక్కలు కనిపిస్తాయి. వాయుపురాణం ప్రకారం
17 మంది రాజులు 272 పాలించారు. కాని మత్స్యపురాణమేం చెప్తోందంటే 30 మంది రాజులు ఏకంగా 456 సంవత్సరాలు పాలించారని. మరి రెండిట్లో ఏది నమ్మాలి? మిగతా చారిత్రక ఆధారాలతో పోల్చి చూసినప్పుడు మత్స్యపురాణం చెప్పిన లెక్కే సరైనదని చాలామంది చరిత్రకారుడు అంగీకరించారు. అందువల్ల మత్స్యపురాణాన్ని ప్రామాణికంగా తీసుకుని శాతవాహనుల పాలన సుమారుగా క్రీస్తుపూర్వం 271 నుంచి క్రీస్తుశకం 174 వరకు సాగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ సుదీర్ఘ పాలనలో కొన్ని ముఖ్యమైన మైలురాళ్లను చూద్దాం. 1. ఈ వంశాన్ని స్థాపించింది శ్రీముఖుడు అని పురాణాలు చెప్తున్నాయి. 2. మొత్తం 30 మంది రాజులని, మొదటి 23 మందిని తొలి శాతవాహనులుగా, చివరి 7గురిని మలి శాతవాహనులుగా విభజించారు. 3. వీళ్లందర్లోకెల్లా గొప్పవాడెవరంటే 23వ రాజైన గౌతమిపుత్ర శాతకర్ణి. ఇక 4ది ఈ వంశంలో చివరి రాజు, 3వ పులోమావి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ వంశంలో 6వ రాజైన 2వ శాతకర్ణి ఏకంగా 56 సంవత్సరాలు పాలించారు. అది ఆ వంశంలోనే ఒక రికార్డ్. ఓకే, ఇప్పుడు మనం చివరి అంశానికి వచ్చేశాం. ఇది కూడా చాలా ఆసక్తికరమైన చర్చ. అదే వారి రాజధానులు. ఏ సామ్రాజ్యానికైనా రాజధాని గుండెలాంటిది కదా. మరి శాతవాహనుల సామ్రాజ్యం పెరిగే కొద్దీ వాళ్ల అధికార కేంద్రాలు కూడా ఎలా మారాయో చూద్దాం. వాళ్ల సొంత ఊరి విషయంలో లాగే వాళ్ల రాజధానుల విషయంలో కూడా రకరకాల వాదనలున్నాయి. బార్నెట్, బర్జెస్ లాంటి చరిత్రకారులు ఏమంటారంటే వాళ్ల ప్రయాణం శ్రీకాకుళంలో మొదలై ధాన్యకటకం మీదుగా మహారాష్ట్రలోని ప్రతిష్ఠానపురం వరకు సాగిందంటారు. మిరాసి, రామారావు లాంటివాళ్లు కాదు, ప్రతిష్ఠానపురంలో మొదలై ధాన్యకటకానికి వచ్చిందంటారు. ఆర్జీ భండార్కర్ అయితే అమరావతి దగ్గరున్న ధాన్యకటకమే వాళ్ల రాజధాని అని సూచిస్తారు. ఇక ఇంకో వాదన ప్రకారం శ్రీముఖుడి నాణేలు దొరికిన తెలంగాణలోని కోటిలింగాలనే వాళ్ల మొదటి రాజధాని అని ధామే రాజారెడ్డిలాంటివాళ్లు చెప్తారు. చూసారా, ఈ భిన్న వాదనలు వాళ్ల సామ్రాజ్యం ఎంత విశాలంగా, సంక్లిష్టంగా ఉండేదో మనకు చూపిస్తున్నాయి. చివరిగా ఒక ముఖ్యమైన వాదన గురించి చెప్పుకోవాలి. ప్రముఖ చరిత్రకారుడు పివి పరబ్రహ్మ శాస్త్రిగారు తన పరిశోధనల ద్వారా శాతవాహనులు తమ పాలనను తెలంగాణ ప్రాంతం నుంచే ప్రారంభించారని చాలా బలంగా వాదించారు.